పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మామిడి పంటకు ఆశించిన ధర రాలేదు. దీంతో మామిడి చెట్లను రైతులు నరికేస్తున్నారు. తాజాగా చంద్రగిరి మండలం కొంగవారి పల్లిలో రైతు ధనంజయ నాయుడు వందలాది మామిడి చెట్లను తొలగించాడు. ప్రత్యామ్నాయంగా కొబ్బరి పంట వైపు ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో కూడా మామిడి పంటకు సరైన ధర వస్తుందనే భరోసా లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెట్టు పెరిగిన తర్వాత దిగుబడి ఇచ్చే పూత దగ్గర నుంచి రైతు నష్టాలు 5 విధాల నష్టాలు పాలవుతున్నాడు. ఇంక ఏ విధంగా కోలుకుంటారు? ఇప్పుడు చాలా రోజులు చూసాను. దీని ప్రత్యామ్నాయ పంటల వైపుగా దాని తగిన వేరే పంటలు వ్యవసాయంలో వరి పేడ చేద్దామంటే కూలీల కొరత. ఇంకెలాగా చెట్లు కొబ్బరి చెట్లు అయితే మనకు ప్రత్యామ్నాయంగా ఉంటుందనే ఉద్దేశంతో కొబ్బరి చెట్లు అది దేశవాళీ రకాలైతే వాటికి కూడా రేపు హైబ్రిడ్ వాటికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కానీ దేశవాళీ వాటికైతే రోగనిరోధక శక్తి ఉంటుందని దాని వరకు ఇచ్చేస్తూ ప్రజెంట్ ఉన్నటువంటి ఈ మామిడి చెట్లకు వస్తే అంట్లు కట్టించి ఒక 5 ఏళ్ల వరకు కొబ్బరి చెట్లు చేతికి వచ్చే దశకు దీనికి కంటికి చేద్దామని నిర్ణయించుకుంటున్నారు సార్. అది ప్రకృతి పరంగాను పూతను నిలబెట్టాలంటే వాడాల్సి వస్తా ఉంది. ఎంత ఖర్చు అవుతుంది? మళ్ళీ సైక్లోన్ ఎఫెక్ట్ లో గాలి ఇవన్నీ వచ్చి ఉండే పిందె రాలిపోతుంది. వచ్చిన పిందెను కాయగా నిలబెట్టుకోవాలంటే మళ్ళీ కొన్ని వాడాల్సి వస్తా ఉంది. వచ్చిన పిందిని కాపాడుకోవాలంటే ఇప్పుడు కొత్తగా రసాయనాలు పోకుండా గొడుగులు వేయాలనే లెవెల్లో అవి చెప్తున్నారు. దానికే ఖర్చు అవుతున్నాయి. చెట్లు పైకెక్కాలి, కూలీలు అవుతున్నాయి. అయిపోయిన తర్వాత సగం తప్పించుకొని వచ్చి కుట్టి అవన్నీ సగం కైలో పొలంలో రాలిపోయినా కొన్ని మార్కెట్కి ఎత్తుకోపోయినా గిట్టుబాటు ధర లేదు. ట్రాన్స్పోర్ట్ కు సరిపోతా ఉంది, కూలీలకు సరిపోతుంది. చేతి నుంచి పడకుండా చాలనుకుంటే చేతి నుంచి ఎక్కువ పడిపోతుంది. ఇంకా అన్ని నేను గత 5 సంవత్సరాలుగా దీని మీద ప్రకృతి వ్యవసాయం వైపు చేసినా కొంత దిగుబడి పెరిగినా కూడా ఈ ఖర్చుల వల్ల మనకు అధిక నష్టపోతున్నాం. కాబట్టి ప్రత్యామ్నాయ పంటలపై చేస్తున్నారు.